మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరికలు ఇచ్చాడు. ఈసారి ఆక్వా రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాడు. ఆక్వా ఫీడ్ రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపు తాత్కాలికంగా నిలిపివేశామంటూ చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు కారుస్తున్నాడు. మీరు అలా ముసలి కన్నీరు కార్చడం కాదు, పెంచేటువంటి ఆ ధరలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి, లేకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పేసి సీరియస్గానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకుంటే చర్యలన్నింటినీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండే ఏపీఎస్ఏడిఏకు తెలియకుండా, దాని అంగీకారం లేకుండా కంపెనీలు రేట్లు పెంచడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రకటనలు ఎవరి చెవిలో పూలు పెట్టడానికి అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. అంతేకాదు ఒక ప్రభుత్వాన్ని చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకి ఎలా వచ్చింది? మీ వాళ్ళు కాబట్టే కదా అంత ధైర్యం వచ్చింది. ఆక్వాఫీడ్ కంపెనీలు మీ పార్టీ సానుభూతి పరులవే అన్న అక్షర సత్యం నిజం కాదా? కమిషన్ల కోసం వాళ్ళతో మీరు లాలూచి పడ్డారనేది నిజం కాదా? అందుకే వారి రేట్లు పెంచుతున్నా మీరు సైలెంట్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతో పాటు ఆక్వా రైతులు కూడా చితికిపోయారు. సిండికేట్ అవుతున్నటువంటి కంపెనీల నుంచి, దళారుల నుంచి రైతులను రక్షించడానికి మా ప్రభుత్వ హయాంలో చట్టాన్ని తీసుకుని వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి చైర్మన్గా ఏపీఎస్ఏడిఏ అనే రెగ్యులేటర్ సంస్థను ఏర్పాటు చేస్తే మీ కూటమి ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చాక ఉద్దేశపూర్వకంగానే దాన్ని నిర్వీర్యం చేశారు. అదేవిధంగా ఫీడ్ క్వాలిటీ ప్రమాణాలు కూడా దిగజారిపోయాయి. వాటి రేట్ల నియంత్రణ దగ్గర నుంచి ఆక్వా ఉత్పత్తులకు ధరలను నిర్ణయించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా యూనిట్ కరెంట్ను కేవలం ₹1.50 మాత్రమే వారికి అందిస్తూ అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటే ఆనాడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ రైతులను రోడ్డున పడేసింది మీ ప్రభుత్వం, మీరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. మొదటి ఏడాది ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతున్నా మీనమేసాలు లెక్కించారే తప్ప వారిని ఆదుకోవాలన్న బాధ్యతను మీరు విమర్శించారు. అప్పుడు ఫీడ్ రేట్లు పెంచి చేస్తున్నటువంటి దోపిడీని ఒత్తాసు పలికారు మీరు. ఇది రైతులకు మీరు చేస్తున్నటువంటి అన్యాయం కదా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆక్వా ఫీడ్ రేట్లు పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటే మీరు ముసలి కన్నీరు కార్చడం కాదు, పెంచినటువంటి ఆ ధరలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి, లేకపోతే రైతులతో కలిసి ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి సీరియస్గానే జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. హెచ్చరికలతో పాటు అలాంటి ఆందోళనలు చేస్తేనే అప్పుడే కూటమి ప్రభుత్వంలో అప్పుడే వాళ్ళకి పాపం నిద్రలో నుంచి లేచి పనులు చేస్తారు, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సరే మేల్కొని రైతుల కోసం చాలా అన్ని సెక్షన్లు కూడా అలానే ఉండరు. అన్ని సెక్షన్ పీపుల్స్ అంతా కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళ తరపున నిలబడి వాళ్ళ తరపున ఆందోళన చేపడితే ప్రజలందరూ కూడా ఆయనకి తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉండరు. మరి ఆ కార్యాచరణ వైపు ఎప్పుడు అడుగులు వేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది చూడాలి.